దేశానికి కొందరు మహానాయకులు ఎవరు ఏదో ఆశించి సేవ చేయరు. అలా కొందరి గొప్ప గొప్ప నాయకుల గుర్తింపుగా విగ్రహాలను పెడతారు. అయితే వారిని విగ్రహాలుగా మార్చడం అన్నది తరువాత తరం చేసే రాజకీయం. ఇందులో లాభాలు, మైలేజీలు ఇలా ఎన్నో ఉంటాయి. ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి చూస్తుంటే ప్రస్తుతం విగ్రహాల చుట్టే తిరుగుతుంది రాజకీయమంతా. మాజీ ప్రధాని కాంగ్రెస్ అగ్రనేత దివంగత రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం సంకల్పించింది. నిజానికి రాజీవ్ గాంధీ మరణించి 3.5 దశాబ్దాల కాలమైంది. ఆయన మరణం చెందిన సమయంలో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ఉంది. అయితే అప్పుడు తట్టని ఆలోచనలు ఆ తర్వాత 2004లో తట్టాయి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంతర్జాతీయ విమానాశ్రయానికి రాజీవ్ గాంధీ పేరు పెట్టారు. ఇక 10 ఏళ్ల పాటు పాలించి తెలంగాణ ఏర్పాటు తర్వాత కాంగ్రెస్ దిగిపోయింది. బీఆర్ఎస్ అధికారం చేపట్టింది. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణలో ఒక్కో హామీని నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక కీలక నిర్ణయం ప్రకటించారు. అదేంటంటే రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు. తెలంగాణ నూతన సచివాలయం ఎదుట రాజీవ్ని విగ్రహం ఏర్పాటు చేస్తామని చేసిన ప్రకటన రాజకీయ ప్రకంపనలకు సృష్టిస్తుంది. నిజానికి రాజీవ్ గాంధీ దేశానికి ప్రధానిగా 5 ఏళ్ల పాటు చేశారు. ఆయన చెన్నైలో మానవ బాంబు దాడిలో మరణించారు. ముసుగులో తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకొని వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకొని వందలాది ఎకరాల ఫామ్ హౌజులు కట్టుకొని తాగుబోతు సన్నాసుల విగ్రహం ఒకవేళ సచివాలయం ముందల పెడితే ఈ పిల్లలకు ఎవరిని ఆదర్శంగా చూపిస్తారు? పొద్దున్నేస్తే రాత్రి వరకు తాగి ఫామ్ హౌస్ లో పొర్లాడే కేసీఆర్ విగ్రహం ఉండాలనా అక్కడ సచివాలయం ముందల? లేకపోతే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం ఉండాలన్నా తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. నిన్నటికి నిన్న సన్నాసి రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తే మేము అధికారులకు వస్తే అని అంటున్నాం. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. ఇక నాకు మంచి మాటలు రావు కానీ ఒక్క మాట అయితే చెప్పదలుచుకున్నా. ఎవడైనా శాతనైతే వచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం మీద చేయి పెట్టండి బిడ్డ, చెప్పు లేకపోతే చూస్తా నేను. ఇక ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడాన్ని బీఆర్ఎస్ తప్పుపడుతుంది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. దానికంటే ముందు చెప్పాల్సింది ఏంటంటే అద్భుతమైన సెక్రటేరియట్ ని కేసీఆర్ తన హయాంలో నిర్మించారు. కానీ అందులో ఆయన ఎక్కువ రోజులు పాలన చేయలేకపోయారు. ఇప్పుడు అది కాంగ్రెస్ పాలనలోకి వచ్చింది. ఆ సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం శాశ్వత కీర్తిని అందుకునే ప్రయత్నం చేస్తుంది. బహుశా ఇదే ముఖ్య కారణంగా మారిందని అని అనుకుంటున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ ఈ వ్యవహారంపై మండిపడ్డారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తామని ఆయన హార్డ్ స్టేట్మెంట్ కూడా ఇచ్చేశారు. అంతేకాదు రాజీవ్ గాంధీ విమానాశ్రయం పేరుని సైతం తొలగిస్తామని కూడా అంటున్నారు. దీంతో కాంగ్రెస్ వృద్ధ నేత వి హనుమంతరావు సీన్లోకి వచ్చారు. అలా చేస్తే తాము చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అయినా విగ్రహాలను తొలగిస్తామనడం ఇదేమి రాజకీయం అని ప్రశ్నించారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేని వారు ఇప్పుడు రాజీవ్ విగ్రహం తాము పెడతామని అనగానే ఆ సంగతి గుర్తుకు వచ్చిందా అని నిలదీశారు. అంతేకాదు ఇక్కడ మరో విషయం ఏంటంటే రాజీవ్ గాంధీ కేసీఆర్ కి రాజకీయ భిక్షను పెట్టిన వారు అని ఫ్లాష్ బ్యాక్ ని కెలికారు వి హనుమంతరావు. మొత్తానికి చూస్తే ఇది చిలికి చిలికి గాలివాన వ్యవహారం అయ్యేలా ఉందని అంటున్నారు. ఇది బీఆర్ఎస్ మరోసారి తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఎత్తుకోవడానికి ఉపయోగించుకునే ఆయుధంగా మారుతుందా, లేక కాంగ్రెస్ గుర్తులు మరింత బలంగా ఉంచి రాజకీయ మైలేజ్ ని సాధించాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతుందా అన్నది చూడాల్సి ఉంది. ఏదేమైనా నేతలు నిగ్రహం కోల్పోయే విధంగా విగ్రహాల రాజకీయం మాత్రం ఉందని అంటున్నారు. అది కాంగ్రెస్ వాళ్ళకు తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు. 4 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి తెలంగాణలో ప్రభుత్వం కూడా మనది ఏర్పడుతుంది. ఏర్పడ్డ తర్వాత వెంటనే తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం. అక్కడి నుంచి వారు కాంగ్రెస్ వారు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి తరలిస్తాం. అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం. ఇవాళ
మీకు 10 ఏళ్ళు మీకు అవకాశం ఇచ్చిండ్రు, మీరు పెట్టలే. ఇవాళ మీకు ఆలోచన వస్తే వచ్చిండొచ్చు, కానీ మేము మీ విగ్రహాన్ని పక్కకు పెట్టలే, మీ విగ్రహం పెట్టలే. దానికి మేము కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ పేరు కూడా మారుస్తాం, ఆ విగ్రహంతో మేము పెడతామని. ఈ సంస్కారం, ఈ ఆలోచన మంచిది కాదు. నువ్వు చదువుకున్నోనివి, ఇతర దేశాలలో చదివి వచ్చినావు, కానీ ఇదేం కల్చర్? ఆయన పేరు తీసేద్దాను. రాజీవ్ గాంధీ వల్లనే కదా మీ నాయన ఇవాళ రాజకీయాలలోకి వచ్చిండు. ఆనాడు యువజన కాంగ్రెస్ లో మీ నాయన కూడా వైస్ ప్రెసిడెంట్ గా పనిచేసిండు. నేను ప్రెసిడెంట్ గా చేశాను, చంద్రబాబు గారు చేశారు. ఇలాంటి ఆలోచనలు మానుకోవాలి. నేను మీలాగా నేను మాట్లాడా, నాదో కల్చర్ ఉంది. ఈ సాంప్రదాయాన్ని చెడగొట్టడానికి ప్రయత్నం చేయకండి. మీరు పెట్టుకోండి, ఎవడొద్దాను. మీ సర్కార్ వచ్చినాక మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.